రవితేజ భార్య ఎవరి కూతురో తెలుసా? మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కథల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరిచిన రవితేజ పర్ఫార్మెన్స్ పరంగా ఎప్పుడూ అభిమానులను నిరాశపరచలేదు. దాదాపుగా 60 సినిమాలు చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకడిగా ఉన్నాడు. అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారి అభిమానులకు మరింత చేరువ అయ్యాడు. 50 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తున్నాడంటే రవితేజ ఫిట్నెస్ ని ఎంతలా కాపాడుకుంటాడో అర్థం చేసుకోవాలి. కాస్త విరామం తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నాడు. ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి వస్తే రవితేజ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతాడు రవితేజ. అందుకే రవితేజ భార్య పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ఆ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరికీ తెలియదు. అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు. రవితేజ పెద్దలు కుదిర్చిన కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. 2002వ సంవత్సరంలో మే 26న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ వివాహం జరిగింది. అప్పట్లో రవితేజ వివాహానికి పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. కళ్యాణి రవితేజకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే. ఎందుకంటే కళ్యాణి రవితేజకు స్వయాన మేనమామ కూతురు. కళ్యాణి తండ్రి రవితేజ తల్లి రాజ్యలక్ష్మికి సోదరుడు. హీరోగా ఎదుగుతున్న రవితేజకు బయట అమ్మాయితో పెళ్లి చేయడం కన్నా బంధువుల అమ్మాయి అయితే బెటర్ అని భావించిన రవితేజ తల్లి తన మేనకోడలు కళ్యాణిని కోడలుగా చేసుకుందామని భావించి రవితేజను ఒప్పించి వివాహం చేసిందట. వివాహం అయ్యాక రవితేజ ఇంటిలో అడుగుపెట్టిన కళ్యాణి రవితేజకు అనుకూలంగా ఉంటూ షూటింగ్స్ లో ఉండే ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రవర్తించి బంధువర్గాలలో మంచి పేరు సంపాదించింది. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను కళ్యాణి చూసుకొని రవితేజకు ఊరటను కలిగిస్తుంది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఒక సినిమాలో రవితేజ కొడుకు నటించిన ఇక సినిమాలు చేయకుండా చదువుకే అంకితమయ్యాడు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies.